ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు న్యూ ఛానల్. షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, తొందరలోనే గార్డెన్ టూర్ చేస్తానని. అది ఇప్పటికి కుదిరింది. ఇది జాంబియాలో నా చిన్ని ప్రపంచం. చూడండి నా చిట్టి చిట్టి మొక్కల ఫ్లవర్స్ అన్నీ ఎలా మీకు హాయ్ చెప్తున్నాయో. ఇలా మనం పెంచుకున్న మొక్కలను చూస్తుంటే మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. అది మనం మాటలో చెప్పలేమండి. మరి ఆలస్యం చేయకుండా గార్డెన్ టూర్ స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేయాలంటే మన ఇన్ను లేకపోతే ఎలా? ఇన్నుతోనే స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండండి. హలో దోస్తులు, ఎట్లా అందరూ బాగున్నారు? నేనైతే మస్తుగా గార్డెన్ టూర్ అయితే చిక్కుడుకాయతో స్టార్ట్ చేద్దాం. చూసారా ఎంత మంచిగా ఉందో చిక్కుడుకాయ. చూడండి, ఇప్పుడే మంచి మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. మరి లోపలికి వెళ్ళి చూద్దామా ఫ్రెండ్స్? ఇది మా ఎంట్రెన్స్. లోపలికి వెళ్ళగానే జంగల్ వ్యూ వస్తుంది. నాకైతే అచ్చం ఇండియాలో మా ఇంట్లో ఉన్నట్టుండే. ఎన్ను భాష అర్థమవుతుందా అండి? అచ్చము ఊర్లో మన ఇంట్లో ఉన్నట్టు ఉంది కదా మమ్మీ అని అంటుంది. చూడండి చిక్కుడుకాయ రూట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. చూడండి, అంబ్రెల్లా లాగా భలే ఉంది కదా ఫ్రెండ్స్. చిక్కుడుకాయ చూసారు కదండి, దీని పక్కనే దొండకాయ చెట్టు ఉంటుంది. దొండకాయలు అయితే ఫుల్గా కాసాయండి. ఇప్పుడైతే మేము తెంపేసాం కూడా, అది నేను వీడియోలో చూపించలేదు. నాకు దొండకాయ చాలా ఇష్టం. ఇన్ను జంగల్ అన్నందుకేమో నేను ఉన్నా అని పురుగైతే కనిపించింది. ఇన్నైతే చాలా భయపడింది ఆ టైంలో. అవును ఫ్రెండ్స్, చాలా భయం వేసింది నాకు. నెక్స్ట్ అయితే కొన్ని పాలకూర మొక్కలు ఉంటాయి, అవి సీడ్స్ కోసం అయితే వదిలేసాను. ఇవైతే బ్రింజల్ ప్లాంట్స్. చూడండి గోంగూర చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇవేంటి మమ్మీ? ఆనియనా? స్ప్రింగ్ ఆనియనా? స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవి పెట్టి దాదాపు 5-6 months అవుతుంది. స్టిల్ ఇప్పటికీ మంచిగా గుబురుగా వస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ మంచూరియాలో కానీ యూజ్ చేస్తూ ఉంటాను. ఇది నాకు తెలుసు, గార్లిక్ ప్లాంట్స్. నెక్స్ట్ ఏంటి? కాకరకాయ చెట్టు. ఇక్కడే మిరపకాయ చెట్లు కూడా ఉంటాయి. ఇవి కూడా పెట్టి చాలా రోజులు అవుతుంది. గార్డెన్ నచ్చిందా? మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా జస్ట్ కాకరకాయ చెట్టు చూసినాం. ఇప్పుడు కాకరకాయలు విధంగా చూద్దాం మనం. చూడండి, చాలా కాకరకాయలు ఉన్నాయి. చూడండి, ఈ చిన్న దాంట్లో జస్ట్ అవుతుందా కాదా అని నేనైతే పెట్టి చూశాను. కానీ మంచిగా మొలకెత్తి ఎంత స్ప్రెడ్ అయిపోయిందో. కాకరకాయలు అయితే చాలా కాసాయండి. చూడండి, సీడ్స్ గిటంగా వచ్చేస్తున్నాయి. మమ్మీ వీటికి డ్రై చేసి ఇంకొక సీడ్స్ చేస్తుంది. సీడ్స్ కాదు ఇన్ను, ప్లాంట్స్. మర్చిపోయిన మమ్మీ, ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్ మా గార్డెన్ అయితే. ఇటు సైడ్ అయితే తోటకూర ఉంటుంది. తోటకూర ప్లాంట్స్ అయితే మామూలుగా రాలేదండి. ఇన్ను చూడండి వచ్చి చూసుకుంటూ ఉంటుంది. నాకన్నా పెద్దగా అయిపోయాయి మమ్మీ ఈ తోటకూర అని. తోటకూర కాదు మమ్మీ, తోటకూర చెట్టులు. అబ్బో, ఇన్ను నా తప్పుని పట్టేసిందండోయ్. బెండకాయ సీడ్స్ కోసం వదిలేసాను. ఇవైతే చిల్లీ ప్లాంట్ చూస్తున్నారు కదా. నేను ఒకే చోట కాకుండా అక్కడక్కడ కూడా ఈ ప్లాంట్స్ పెడుతూ ఉంటాను. నాకు స్పైసీ ఫుడ్ చాలా ఇష్టం. బెండకాయ ఫ్లవర్. ఇక్కడైతే మళ్ళీ నేను గోరుచిక్కుడు పెట్టుకున్నాను. గోరుచిక్కుడు అయితే ఇరగా కాసిందండి. చూపిస్తాను చూడండి ఒక ప్లాంట్ మీకు ఎలా కాసిందో. గుప్పలు కాసినాయి. జస్ట్ ఒక్క చెట్టు గోరుచిక్కుడు తెంపితే చాలండి, మనకి చక్కగా కూర అయిపోతుంది. ఇక్కడైతే మెంతం కూర వేసినానండి. మెంతం కూర అయిపోయింది. ఆవాలు తీసేయాలి. అక్కడక్కడ బీరకాయ చెట్లు కూడా పెట్టానండి. అవి సైడ్లో పొంటి వైర్ ఉంది కదా, దాన్ని పాక్కుంటూ చక్కగా కాసాయి. ఇంకా అయిపోలేదు, అది నెక్స్ట్ వీడియోలో నేను మమ్మీ కలిసి తీసాం. తప్పకుండా చూడండి. ఓకే, బాయ్ బాయ్.